దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఆఖరికి ఒరిస్సా లాంటి రాష్ట్రంలో అవును. కూడా భారతీయ జనతా పార్టీ మొన్నటి ఎన్నికల్లో నెగ్గడం జరిగింది. హ్మ్. మీకు కలగా మిగిలిపోయింది ఒకటి పశ్చిమ బెంగాల్. రెండో వైపున సౌత్‌లో చూసుకుంటే అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్. ఎందుకు మేడం అసలు ఆంధ్రప్రదేశ్‌లో కావచ్చు, అటు తెలంగాణలో కావచ్చు పాగా వేయలేకపోతున్నారు అసలు? మనం ఏదో రకంగా పాగా వేసేద్దాం. ఏదో రకంగా మనం ఆ పీఠం మీద కూర్చుందాం. ఒక్క సెకండ్ ఈ 5 సంవత్సరాలు ఎలా అయిపోతాయి? ఒక్క నిమిషంలో కన్ను రెప్ప పాటులో 5 సంవత్సరాలు అయిపోతాయి. ఆ తర్వాత మనమే వచ్చేస్తాము. పీఠం మీద మనమే కూర్చుంటాము అని జగన్ గారు చెప్పినట్టు. అది కాదు ఆకాంక్ష. స్థిరంగా ప్రజలకి చేసే సంక్షేమం మనం చేస్తూ వెళ్దాము. ఏ డే విల్ కమ్. భారతీయ జనతా పార్టీ ఒక్కటే కంటిన్యూస్గా ఎక్కడా కూడా ఒకసారి హెచ్చు తగ్గులు లేకుండా, ఒకసారి ఇస్తామని ఒకసారి కాదని ఈ మాటలు లేకుండా క్లియర్గా మనం నిర్దిష్టంగా ముందుకు వెళ్తున్నాం. సో ఇదే కాదు, మన దేశంలో ఆంధ్రప్రదేశ్ పైన ఏ విధంగా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది కేంద్రము. ఇప్పుడు కూడా మనము చూసినట్లయితే మొన్న జనవరిలో మోదీ గారు వచ్చారు విశాఖపట్నం. 2,08,000 కోట్లు ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా గ్రీన్ ఫీల్డ్ దానికి 1,90,000 కోట్లు బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్కి దానికి. తర్వాత అమరావతి వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ మన జూన్లో ఇంటర్నేషనల్ యోగా డేకి విశాఖపట్నం వచ్చారు. మొన్న మళ్ళీ పుట్టపర్తి అనంతపురం దగ్గరకు వచ్చారు. అంటే ఇంకా ఈ సంవత్సరంలోనే 4 సార్లు మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. అంటే ఇప్పుడు కేంద్రం స్థాయిలో ఉన్నప్పుడు ప్రతి రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఉన్న పార్టీ కానీ ఆ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కానీ మా రాష్ట్రం బాగుపడాలి, మా రాష్ట్రానికి ఏం కావాలో మేము అది తెచ్చుకోవాలి, అడగాలి, ఆ విషయాలు ఆ కేంద్ర దృష్టికి తీసుకెళ్ళాలి అని అందరూ వస్తున్నారే. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. ఈవెన్ కాంగ్రెస్ అయినా సరే. ఇక్కడ మాకు భారతీయ జనతా పార్టీ అలయన్స్లో ఉంది, మనకి తెలంగాణలో అలయన్స్లో లేదు, మేము ఓన్లీ కాంగ్రెసే ఉంది అని ఏమైనా తగ్గించేశారా? కాదు కదా. అది ప్రజలకు అక్కడ అర్థమవుతుంది. అంటే అక్కడ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే కేంద్రం ఇచ్చే చేయూత అన్ని రాష్ట్రాలకి ఒకేటేలా ఉంది. అది వాళ్ళు రాజకీయం చేయగలరు. ఎంతకాలం చేయగలరు? కొంతవరకు చేయగలరు. ప్రజలకు అర్థమవుతుంది కదా. అంటే మీరు చెప్పినట్టు 2014-19 మధ్యలో ఎన్డీఏ భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ చేరిన తర్వాత మాత్రమే బీజేపీకి 4 సీట్లు రావడం జరిగింది. 19లో విడిగా పోటీ చేస్తే సీట్లు 0, ఓట్లు చూస్తే అరకొర. ఇక 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేన తరపు నుంచి పవన్ కళ్యాణ్, మొత్తం ముగ్గురు కూటమిగా ఏర్పడితే అప్పుడు భారతీయ జనతా పార్టీకి పోటీ చేసిన ప్రాంతాల్లో దాదాపు 11-8 సీట్లు ఇవ్వడం, అందులో కొన్ని 9-10 నెగ్గినట్టున్నారు. అంటే అటు పవన్ కళ్యాణ్ సపోర్టు, మరోవైపున చంద్రబాబు నాయుడు సపోర్టు, ఈ 2 సపోర్ట్ లేకుండా భారతీయ జనతా పార్టీ ఏపీలో అసలు ఒకరోజు కూడా సీట్ రాలేదు కదా మేడం. భారతీయ జనతా తెలుగుదేశం పార్టీ కూడా చెప్తుంది అదే కదా, మేము లేకుండా భారతీయ జనతా పార్టీ ఏపీలో లేదని చెప్తున్నారు కదా వాళ్ళు కూడా. భారతీయ జనతా పార్టీకి జనసేన సపోర్టు, తెలుగుదేశం సపోర్టు ఉంటేనే నెగ్గుతుందా అన్న విషయమా, లేకపోతే తెలుగుదేశానికి బీజేపీ జనసేననే ఉండాలి లేకపోతే నెగ్గలేమన్నమాట. ఇక్కడ జనసేనకి టీడీపీ భారతీయ జనతా పార్టీ ఉంటేనే మేము నెగ్గుతాము అన్నది కాదు ఇక్కడ క్వశ్చన్. అక్కడ ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ కాంబినేషన్ అయితే సక్సెస్ఫుల్గా ఉంటుంది అని ప్రజలు నమ్ముతున్నారో ఆ కాంబినేషన్లో మేము ముందుకు వెళ్ళాం. 2014-18 మధ్య వరకు అదే కాంబినేషన్లో వెళ్ళారు. జనసేన పోటీ చేయకపోయినా సపోర్ట్ అయితే చేసింది. చివరి నిమిషంలో అందులోంచి బయటికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. 24లో ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఎన్నడూ లేని విధంగా 162 సీట్లు ఎంత దగ్గర వచ్చాయి. గతంలో ఆ స్థాయిలో ఎక్కడ సీట్లు లేరు. 163 అనుకుంటాను, 163. ఇప్పుడు చూస్తే కనుక మరి మళ్ళీ 2029కి వెళ్ళేటప్పుడు ఇదే కూటమి ముందుకు వెళ్తుందంటారా? భారతీయ జనతా పార్టీ సొంతంగా ఎదిగే ఆలోచన చేస్తుందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఇప్పుడు కూడా అలయన్స్లో ఉన్నప్పుడు మేము సొంతంగా ఎదుగుతూనే అలయన్స్లో ముందుకు వెళ్తాం. అది పొత్తు ధర్మం. అది కానీ పొత్తులో ఉన్నంత మాత్రాన్ని ఏ పార్టీకి ఆ పార్టీకి ఎవరి పార్టీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎజెండా. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. మా కార్యక్రమాలు మేము భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పెనట్రేట్ అవ్వాలి ప్రజల్లోకి అన్నది మా పార్టీ పనులు మేము చేసుకుంటూ వెళ్తాం. ఎవరి పార్టీ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూటమిగా ఏ విధంగా ముందుకెళ్తాం, ఏ విధంగా పొత్తు ధర్మంగా ఉన్నాము, పొత్తులో అంటే పొత్తు ధర్మంలో ఉన్నప్పుడు ఏ విధంగా మేము మాట్లాడుతున్నాము ఒకరి గురించి ఒకళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ ఎన్నో విషయాలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు. ఇక్కడ ఒక అభివృద్ధి పనుల్లో ప్రతి చోట
కేంద్ర సహకారం ముందుకు రావాలి. సో కేంద్ర సహకారం కోసం ఇక్కడ నుంచి ఏ విధంగా వెళ్తున్నాము, ఎలా అప్రోచ్ అవుతున్నాము, అక్కడున్న డబ్బు ఇక్కడికి వచ్చిన తర్వాత వేటికి కేటాయిస్తున్నాము, మరి ఇవన్నీ ముగ్గురు కూర్చొని ఆలోచించుకుంటే కదా ముందుకు వెళ్ళేది. సో పరస్పర సహాయ సహకారాలతోనే మనం మనిషి అనేవాడు ముందుకు వెళ్తాం. 2024లో ఆశించిన స్థాయిలో బీజేపీకి సీట్లు దక్కలేదనేది బీజేపీ నాయకులు తరచూ బాధపడే మాట, తరచూ చెప్పే మాట. మేము బలంగా రాష్ట్రంలో ఎదుగుతున్న సందర్భంలో మాకు తగిన సీట్లు కేటాయించలేదు తెలుగుదేశం పార్టీ, అటు లోక్సభ కానివ్వండి, ఇటు అసెంబ్లీ కానివ్వండి. కనీసం 20-25 సీట్లైనా ఇచ్చుంటే బాగుండేది అని ఒక భావన అయితే అందులో ఉందంటారా మేడం? ఒకటండి, భావన ఎందుకు ఉండదు, ఉంటుంది. కానీ అక్కడ ప్రాక్టికాలిటీ చూడాలి అన్నప్పుడు ఇప్పుడు గతంలో ఉన్న దానికన్నా 19లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, ఎవరికి ఎంత ఉంది. ఇప్పుడు జనసేనకి 21 అంతే, అంటే అంతకన్నా లేదా కెపాసిటీ అంటే ఉంది. జనసేనకు కూడా ఇంకొంచెం ఎక్కువ ఇస్తే 100% స్ట్రైక్ రేట్ కదా. భారతీయ జనతా పార్టీ కూడా 90% స్ట్రైక్ రేట్. అవుట్ ఆఫ్ 10 or 11, 8 వీ గాట్. సో అక్కడ భారతీయ జనతా పార్టీ సింబల్ మీదే కదా వెళ్ళాము. మరి ఇంకొంచెం ఎక్కువ ఇచ్చిండుంటే మాకు అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ వచ్చేసేది కదా. ఉంటుంది అలా. కానీ ఎవరెవరికి గతంలో ఒక పారామీటర్ అనేది ఉంటుంది, అది కేంద్ర స్థాయిలో నిర్ణయం జరుగుతుంది. ఎన్నో సమీకరణాలు వాడు సమీక్ష చేసి ఒక డెసిషన్ తీసుకుంటారు. సో ఆ విధంగా కేంద్ర పై స్థాయిలో కేంద్ర నాయకత్వం ఏ విధంగా డెసిషన్ తీసుకుందో ఆ విధంగా రాష్ట్ర స్థాయి నాయకత్వం దానికి అనుకూలంగా అదే విధంగా ఫాలో అవుతూ మేమందరం కూడా ఆ విధంగా మేము ముందుకు వెళ్తాం. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కడా కూడా బీజేపీకి నామినేట్ పోస్టుల్లో ఆశించిన స్థాయిలో దక్కటం లేదనేది కార్యకర్తల్లో కనిపిస్తున్న ఆవేదన మేడం. ఈ అగ్రనాయకత్వం ఎవరు పట్టించుకోరు అసలు దీని విషయంలోనూ? పట్టించుకుంటున్నారు కాబట్టి 7:2:1 మొదటి నుంచి కూడా 10 ఉన్నాయి. 7 తెలుగుదేశం, 2 జనసేన, 1 ఫర్ బీజేపీ. సో ఏదైతే వాళ్ళు ఇస్తామని చెప్పారో అదే విధంగా వస్తుంది. అందులో అన్డౌటెడ్లీ వాళ్ళు ఏ రేషియోలో అయితే మాకు సీట్లు కేటాయించారో, ఏ రేషియోలో అయితే జరుగుతుందో అదే రేషియోలో నామినేటెడ్ పదవులు కూడా వస్తున్నాయి. అంటే ఆ నామినేషన్ పదవులు సరిపోవటం లేదనే భావన, అంటే ఎక్కడైతే చాలా బలంగా ఉన్న చోట, లేదంటే బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా సరైన ప్రాతినిధ్యం నామినేటెడ్ పోస్టులో దక్కకపోవడం, కొన్ని చోట్ల ప్రోటోకాల్ రగడ, ఇవన్నీ కూటమిలో విభేదాలు బయటపడినట్టు కదా. కూటమిలో విభేదాలు అనక్కర్లేదు, ప్రతి పార్టీలోనూ కూడా ప్రోటోకాల్స్ అని ఇంకోటని అవి చిన్నవి ఇన్ హౌస్ అండి. అవన్నీ బయట ఫైనలీ ఇట్స్ పొలిటికల్ ఫీల్డ్. అవునా, పాలిటిక్స్ చిన్నవి ఏమన్నా ఉన్నా అది పెద్ద మనం దాన్ని అంత పెద్ద భూతద్దంలో చూడాల్సిన పనిలే. ఎందుకంటే ఏం పర్వాలేదండి మీకు ఇచ్చారా, వాళ్ళకి ఇవ్వండి, పర్వాలేదు వారికి ఇవ్వండి అని ఏమన్నా పాలిటిక్స్లో ఉంటుందా చెప్పండి? అలా ఉండదు. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు. కానీ ఆ ప్రయత్నాల్లో బీజేపీకి తగిన ప్రాతినిధ్యం దక్కటం లేదనేది కార్యకర్తల ఆవేదన. భారతీయ జనతా పార్టీ కార్యకర్త భారతీయ జనతా పార్టీలో అగ్రగామిగా ఉండాలి అని ఉంటుంది. అలాగే అన్ని పార్టీలకి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ ఏదైతే రేషియోలో అనుకున్నామో, ఏదైతే రేషియోలో ముందుకు వెళ్తున్నామో ఆ విధంగానే వస్తుంది. ఇంకా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అంటారా, మెల్లిమెల్లిగా ఇంకా మేము బలపడాలి. ఆంధ్రప్రదేశ్లో మనం రియాలిటీ మాట్లాడుకోవాలి. భారతీయ జనతా పార్టీ బలపడుతూ మేము ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఒక్క హృదయంలోనూ మోదీ గారు ఉన్నారు అని, అది ఓటర్గా ఏ విధంగా టర్న్అవుట్ అవుతుందని ఇప్పుడిప్పుడే ప్రజలు రియలైజ్ అవుతున్నారు. రాబోయే రోజుల్లో చూస్తారు.